హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హనీ టీవీ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మనకు వినిపిస్తున్న ఒకే ఒక్క పేరు పుష్ప 2. అయితే దానిలో డైలాగ్ ఒకటి తగ్గేదే లేదంటూ కూడా ట్రెండ్ అవుతున్న ఈ సిచ్యువేషన్స్లో మొత్తానికి థియేటర్స్లోకి వచ్చింది. అయితే తీవ్ర విషాదాన్ని నింపిన సంఘటనలు అయితే దేశవ్యాప్తంగా కూడా మనం కొన్ని వింటూనే ఉన్నాం. సో దానికి సంబంధించి అక్కడ జరిగినటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. సో పుష్ప 2 పెద్ద భారీ మూవీ, అంతే ఎలివేషన్స్ ఇచ్చారు, అంతా జరిగింది హ్యాపీగా. నిన్న సంధ్యా థియేటర్ ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుంటే రేవతి అనే అమ్మాయి ఒక మదర్ అక్కడ తొక్కిసలాట్లో చనిపోవడం అయితే జరిగింది. సో ఇట్లాగే చాలా చెదురు సిచ్యువేషన్స్ చాలా జరిగినాయి, దేశవ్యాప్తంగా కూడా జరిగినాయి. బట్ దీనిలో పెద్ద అంశంగా తీసుకోవాలంటే రేవతి గారు మరణించారు, చనిపోయారు కూడా. సో ఏం జరుగుంటుంది, ఎలా అంటే కారణం ఏమై ఉంటుంది? ఇట్లాంటివి జనరల్గా తెర మీదకి రాగానే ఫస్ట్ అందరూ మాట్లాడే వర్డ్ పోలీసుల వైఫల్యం లేదా ప్రభుత్వ వైఫల్యం, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఇక్కడ నేను ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తానంటే అపరిచితుడు సినిమా నాకు గుర్తొస్తుంది ఎప్పుడు కూడా. ఇప్పుడు అక్కడ అపరిచితుడు సినిమాలో అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నా, చిన్నప్పుడు ఆ హీరో చెల్లెలు చనిపోయినప్పుడు తండ్రిగా ఆయన లాయరు ఆయన కోర్టులో కేసు వేస్తే వరుసగా లిస్టు చదువుతాడు. ఆ డ్రైనేజ్ వాటర్ వెళ్లకుండా మ్యాన్ హోల్ తీయకుండా ఉన్న మున్సిపాలిటీ కార్మికుడిని, ఆ ఏరియాలో సర్వే చూడడానికి సూపర్వైజ్ చేయాల్సిన సూపర్వైజర్ని, పవర్ సరిగ్గా సబ్స్టేషన్లో ఆపకపోయిన సబ్స్టేషన్లో ఉన్న క్లర్క్ని, లైన్ మ్యాన్ని, అలాగే వరుసగా ఆ రోడ్డు సరిగ్గా వేయని ఆ కాంట్రాక్టర్ని వరుసగా లిస్టు చదువుతాడు ఎంతమందిని మీద చర్యలు తీసుకోవాలన్నట్టుగా. అంటే ఇదంతటి ఎందుకు చెప్తున్నానంటే ఎక్కడ ఏ తప్పిదం జరిగినా ఏ ఘోరం జరిగినా ప్రజలదే తప్పు అనేది నా అభిప్రాయం. అంటే ప్రేక్షకులదే తప్పని. ఇది ఒక వెర్షన్ మాత్రమే, ఇంకో వెర్షన్ కూడా ఉంది దీనికి. ఒక వెర్షన్లో అందరూ ఇప్పటికి ఏమంటున్నారంటే చంటి పిల్లలతోని ఆ టైంలో అక్కడికి వెళ్ళడం అవసరమా అంటే, ఆమెకి ఎంత ఇష్టమో బన్నీ అంటే. వాళ్ళ కొడుకు పిచ్చ వీరాభిమాని, ఆయన్ని పుష్ప అని పిలుస్తారంట. ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు, చిన్నప్పుడు అంటే వాడు ఇప్పుడు పెద్ద అయ్యాడు కొద్దిగా. చిన్నప్పుడు గబ్బర్ సింగ్ సాంగ్ వస్తే ఒంటి మీద బట్టలు ఉన్నాయి కూడా లేదు, అలాగా డ్యాన్స్ చేసేవాడు గబ్బర్ సింగ్, అదొక్కటే వచ్చి పదం, ఇంక వేరే పదాలు ఉన్నారు. అంటే ఒక ఇష్టం, ఇంకా అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం వాడికి. ఎందుకు ఇష్టం అంటే, ఎందుకు అంత ఇష్టం అంటే చెప్పడవాడు, అదంతే అంటాడు. సో అట్లాగా ఇప్పుడు మీరు చెప్తున్న అబ్బాయి కూడా చిన్నపిల్లలకి ఆ మ్యూజిక్ వింటే, కొంతమందికి కొన్ని సాంగ్స్ కొన్ని మ్యూజిక్ ఒక చలనం వస్తే మేబీ ఆ పిల్లడికి ఇష్టపడుతున్నాడని తల్లి కూడా ఇష్టపడిందేమో, సరే తీసుకెళ్దాం వాడు ఎంజాయ్ చేస్తాడు ఎందుకు మనం ఇప్పుడు తల్లి ఎలా చూస్తుందంటే ఆడు చూసి లేచిపోయి డాన్స్ చేస్తుంటే ఈ ముచ్చట పడిపోతుంది. సో అలా అనుకుని వెళ్ళిందేమో, ఇట్లా ఘోరం జరుగుతుంది అనుకున్నా. కంప్లీట్ ఫ్యామిలీ అంతా కూడా అటెండ్ అయ్యారు, కానీ మదర్ ని మాత్రం లాస్ అవుట్ చాలా ఘోరం. పిల్లడి పరిస్థితి కూడా ఇంకా బాగాలేదని విన్నాను. అవునండి. అంటే అందరూ ఇంతకుముందు ఆఫీస్లో కూడా ఇలాగా చర్చ జరిగింది. అంటే 2-3 స్టేట్మెంట్, ఏదైనా మదర్ తప్పండి ఎట్లా చెప్పగలం. ఇదే సుకుమార్ గారు ఒకసారి, సుకుమార్ గారు సినిమా గారు చెప్తున్నా, ఒకసారి ఒక స్టేజ్ మీద స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు బాగా నచ్చింది, ఇష్టమైంది కూడా. ప్రపంచంలో ఏ ఒక్క స్టేట్మెంట్ కూడా 100% కరెక్ట్ కాదు. కరెక్ట్, అది నేను అది ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఆలస్యం అమృతం విషం, నిదానమే ప్రధానం. ఏది కరెక్ట్ అంటారు? సందర్భానుసారంగా అక్కడ సిచ్యువేషన్ డిమాండ్ చేసిన దాన్ని బట్టి నిదానంగా వెళ్ళాలరా అనేది, లేదా అక్కడ సందర్భం లేదు త్వరగా నిదానంగా వెళ్తే అక్కడ కొంపలు మునిగిపోతాయి, సో ఫాస్ట్గా వెళ్ళాలి. ఆలస్యం అమృతం విషయం. అట్లాగే ఇక్కడ కూడా ఎవరు ఏంటి ఏం చెప్తాం అంటే, ఒకటి బ్రదర్ ఏమైనా ఆవిడ తల్లి అలాగే పిల్లల్ని తీసుకుని వెళ్ళొచ్చా, అవసరమా, ఆ తొక్కిసలాట ముందే అవుతాయి తెలుసు కదా. అలా అనుకుంటే ఒక ఫ్యామిలీకి వినోదాన్ని పంచేదే ఒక సినిమా. ఇప్పుడు అలా ఎంజాయ్ చేయడానికి వెళ్ళడానికి అంటే మనం ఎంజాయ్ చేయడానికే కదండి సినిమా ఉంది. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మీరు అన్నారు కదా చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు స్టేట్ బైఫర్కేట్ అయిపోయిన తర్వాత గోదావరి పుష్కరాలు జరిగాయి 14లో 15లో. అవును. మొదటి రోజే అందరు ఎందుకు వెళ్ళిపోవాలి, తొక్కిసలాట్లో 10 మంది ఎంతమంది చనిపోయారుగా. నాకు ఫిగర్ గట్టిగా గుర్తులేదు కానీ గుర్తుందా మీకు? సరిగ్గా 10 years బ్యాక్ దాదాపు 23 మంది 24 మంది. ఎస్. అంటే ఫస్ట్ రోజే పుష్కరాలకు వెళ్ళిపోతేనే నీకు పుణ్యం వస్తుందా, పుష్కరుడు సంతోషిస్తాడా స్నానం చేస్తే? కాదు కదా. అది ప్రభుత్వం అనౌన్స్ చేసిందా? సరే ఫస్ట్ రోజు వెళ్ళి వచ్చేద్దాం. కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే,
ఫస్ట్ రోజు అయితే ఎక్కువగా ఉండరు, తర్వాత తర్వాత ఫ్లోటింగ్ పెరుగుతుంది, Fresh స్టార్టింగ్ వెళ్ళి వచ్చేద్దాం, వాటర్ వాటర్ కూడా బాగుంటుంది, ఎక్కడ పడితే అక్కడ చెత్త చెదరం పడేయకుండా ఉంటుంది అని కొంతమంది అభిప్రాయం. ఇంకొంతమంది లేదు ఫస్ట్ రోజే మనకు పుణ్యం వస్తుందంట అని కొంతమంది అభిప్రాయం. ఇంకొంతమంది అరే బాబు గారు వస్తాడు, చంద్రబాబు గారిని చూద్దాం. ఎవరి వెర్షన్ వాళ్ళది, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి. అక్కడ మళ్ళీ ఆ తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ముందే బాబు గారు వస్తారని పోలీసులకు తెలుసు కదా, ఎందుకు కట్టడి చేయలేకపోయారు, ఎందుకు కంట్రోల్ చేయలేరు? ఒకవేళ బాబు గారు వచ్చాడు వీళ్ళు ఆపితే ఆ ముఖ్యమంత్రి అయితే సామాన్య ప్రజలకు ముందు చోటు ఎవరా, మా వల్ల ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటారు వీళ్ళే. ఇప్పుడు వీళ్ళ దర్శనం వీళ్ళది. ఒకవేళ పోలీసులు అమ్మ వద్దమ్మా ఆగండి, ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆయన వెళ్ళిపోతే, లేదంటే తొక్కిసలాట వద్దు ఆగండి అమ్మ అంటే ముందు మాకు ప్రాధాన్యత ఇస్తారా వాళ్ళకి ఇస్తారా, వాళ్ళకైతే ఎవరికి ఎక్కువ, ఇలా మాట్లాడే కూడా ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఓటేయడానికి వెళ్ళినప్పుడు కూడా ఏదో జస్ట్ ఆయన పక్క నుంచి వెళ్తే ఒక పెద్ద మనిషి నువ్వు చిరంజీవి ఎవరికి ఎక్కువ, లైన్లో రావాలని తెలియదా అన్నాడు. అంటే ఒకటి నేను చిరంజీవినే ప్రశ్నించానరా అని ప్రెస్టేజ్ ఇవ్వకపోయి కూడా ప్రశ్నించవచ్చు, లేదా ఆయన క్యాజువల్గా అందరూ విష్ చేస్తున్నారు కానీ నమస్కారం వచ్చి సారీ అమ్మ ఏమనుకోద్దని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి ఆయన నిలబడ్డాడు. ఆయన చెప్తున్నాను అక్కడ ఏది ఎవరు వాస్తవం అంటే ఏం చెప్తాను చెప్పండి. సో జనాలు ఇప్పుడు పోలీసులు వైఫల్యం వాళ్ళైనా ఎంతకని తిరుగుతారండి. నువ్వు నచ్చిన టైంకి వెళ్తే నచ్చిన టైం సినిమా చూస్తానంటే వాళ్ళకి ఫ్యామిలీ లేదా, నిద్రాహారాలు మానుకొని మీకోసం పడికాపులు కాయాలా, మీకు ఎవడే వెళ్ళమన్నాడు? అలాగే సినిమా టికెట్ల వివాదం ఉంది, 1200 పెట్టారు మరి టూ మచ్, అంత పెడతాడా? నువ్వు మానే చూడకు, పిచ్చున్నాడు ఇంట్రెస్ట్ ఉన్నాడు బండి అంటే పడి చచ్చేవాడు వెళ్తాడు. ఆయన రమ్మను నీకు బొట్టు పెట్టాడా? ఇక్కడ మళ్ళీ నేను ఆర్జీవి గారి వాదమే మాట్లాడతా, ఆయన అదే అంటాడు, నా సినిమా నా ఇష్టం, నీకు చూడమని చెప్పాను, నచ్చపోతే చూడకు. ఇది ఒక వెర్షన్ అంతే కదా. ఇప్పుడు 1200 పెట్టారు, 1200 లేదు ఆగు. ఇప్పుడు నేను మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడిని అడిగాను ఏంటంటే మళ్ళీ 200 అవుతుంది కదా అప్పుడు చూస్తాను రా. రూల్ అయితే కాదు కదా, రూల్ అయితే కాదు కదా. వాళ్ళు ఎంత వెచ్చించారు, ఎంత ఎక్స్పెండిచర్ ఉంది, దానికి ఎంత ఖర్చు పెట్టినప్పుడు దానికి ఇంట్రెస్ట్ డబుల్ అయ్యి త్రిబుల్ అయ్యి కూర్చుంటుంది. అవన్నీ తీర్చి క్లియర్ అయిపోతే చాలు, మాకు లాభం రాకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది హిట్ ఫార్మ్లో ఎవరికి తెలియదండి. ఎవడు ఇలా ఇది హిట్ అని ఎవరికైనా రాసి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాడు. ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో తెలియదు, ఎందుకు పోతుందో కూడా తెలియదు. మన కమిటీ కుర్రాలు వచ్చిందండి, చిన్న సినిమా బ్లాక్ బాస్టర్ అయిపోయింది. నిహారిక గారి ప్రొడక్షన్ సొంత ప్రొడక్షన్ హౌస్ కదా, అంతే. ఓకే. సో ఆవిడ మళ్ళీ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేయడం అంటే ఇది. అవును, అందరూ కొత్త వాళ్ళు. ఆ గొప్పతనం డైరెక్టర్ది. చాలా చక్కగా న్యాచురల్గా ఊర్లలో కుర్రోళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, ఎలా విడిపోయి ఎలా మళ్ళీ కలుస్తున్నారు అనే దాని మీద చిన్న పాయింట్ మీద లాక్కెళ్ళిపోయాడు సినిమా. చాలా మూవీస్ విదేశాలకు సాంగ్స్కి వెళ్ళలేదు, ఇక్కడ భారీ భారీ రామోస్ ఫిల్మ్ సెటిల్ అయ్యలేదు, ఆడిందా లేదా? ఉయ్యాల జంపాల్ లాంటి చిన్న చిన్న చాలా ఆడాయి కదా. హ్యాపీ డేస్ కానీ శేఖర్ కమ్లా గారు చేశారు కాబట్టి స్టోరీ లైన్ స్టోరీ బాగుంటే వెళ్తారు. అదే ఇప్పుడు ఇది బాగుంటుంది, ఇది సూపర్ హిట్, ఇది బాగోదు అని చెప్పడానికి లేదు. అంటే చాలా చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు తాపత్రయం, అరే ప్రేక్షకుడు నచ్చాలి, ప్రేక్షకుడికి నచ్చడం కోసం ఏం చేద్దాం. ఎందుకంటే ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పుడు కూడా హీరో బేస్ ఇండస్ట్రీ, ఎవరు అవునన్నా కాదన్నా. ఎందుకంటే అల్టిమేట్గా పైసలండి. చాలామంది చెప్తారు హీరోని పెట్టి తీయొచ్చు కదా, దేవుడి మీద తీయొచ్చు కదా. తీస్తారు, చూసేవాడు ఎవడు? ప్రతి ఒక్కడు మైక్ పెడితే మాట్లాడేవాడే, కానీ ఎవడు ఆదరిస్తాడు? ఎవ్వడూ ఆదరించడు. నాటకాలు అంతరించిపోతున్నాయరా. రవీంద్ర భారతిలో వారంకి ఒక నాటకమైన జరుగుద్ది, ఎంతమంది వెళ్తున్నారండి? అంటే చెప్పేది వీళ్ళకి. మొన్న రీసెంట్గా నాని గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చాను, నేను చూశాను, హీరో నాని. నెపోటిజం అని అంటారు. నెపోటిజం అని అంటే అక్కడ కూడా నేను మళ్ళీ ప్రేక్షకుల మీద ఎందుకు నేరం నెడుతున్నానంటే, నాని సినిమా రిలీజ్ అయింది, రామ్ చరణ్ గారి సినిమా రిలీజ్ అయింది. నాని సినిమాకి కలెక్షన్స్ 1,00,000, రామ్ చరణ్ సినిమా కలెక్షన్ 10 కోట్లు. ఎందుకండి? నాని సినిమా చూడొద్దని ప్రేక్షకులకు ఎవరైనా చెప్పారా? మళ్ళీ రామ్ చరణ్ సినిమాకి వెళ్ళని చెప్పి టికెట్ ఇచ్చి పంపించారా? మీరే నెపోటిజంతో ఆలోచిస్తున్నారా, ఈ చిరంజీవి గారు అబ్బాయిరా, ఈ నాని అంటే ఎవరు లేకుండా వచ్చినోడరా అని. ఆ తర్వాత మళ్ళీ పెరిగింది అంటారు. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ ఇంకో వెర్షన్ కూడా ఉంది. పోనీ నెపోటిజం ద్వారా వచ్చారనుకుందాం, నిజంగా రామ్ చరణ్లో టాలెంట్ లేకపోతే ఈరోజు గ్లోబల్ స్టార్ అవుతాడా? నిజంగా నెపోటిజమే వర్కౌట్ అయితే రాఘవేంద్రరావు గారు అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి, కోదండరామరెడ్డి గారు అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి, దాసనారాయణ గారు అబ్బాయి సూపర్ స్టార్ అయిపోవాలి. అంతేనా? ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ కొడుకు, ప్రతి ఒక్క డైరెక్టర్ కొడుకు సూపర్ స్టార్లు అయిపోవాలి కాదు. వాళ్ళు మళ్ళీ బ్రెడ్ అండ్ స్వెట్ పెడతారు. వాళ్ళు పెట్టకపోతే అలా స్థాయిలో నిలబడలేరు. ఇప్పుడు బన్నీ అయినా
తాత ఒక సూపర్ పెద్ద ఆర్టిస్టు, రామలింగయ్య గారు. రామలింగయ్య గారు, పద్మశ్రీ ఎల్ రామలింగయ్య గారు. ఉమ్, తండ్రి ఒక స్టార్ ప్రొడ్యూసరు అనుకుంటే చేయొచ్చు కదా. yes. వాళ్ళ పెద్ద పైన కూడా హీరో చేయొచ్చు కదా. అలాగైతే ఉమ్, చెప్తున్నాను, ఒక్కొక్కరు ఇంట్రెస్ట్, ఒక్కొక్కరు ఆ కష్టపడే తత్వము దాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇవన్నీ మళ్ళీ టాపిక్ అటు వెళ్తుందేమో కానీ అల్టిమేట్గా ప్రజలది రాంగ్ ఉంటుంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఏం మాట్లాడుతున్నానంటే, బన్నీ అనవసరంగా అనౌన్స్ చేశారు, అనౌన్స్ చేయకుండా సడన్గా వచ్చేస్తుంటే బాగుండేది, అనౌన్స్ చేయడం వల్ల అందరూ వచ్చారు. సడన్ గా వచ్చేస్తే అసలు ప్లాన్ లేకుండా ఇంకా ఎక్కువ నష్టం కూడా. ఎస్ కదా, మీరు క్యాచ్ చేశారు కదా. అంటే ఇట్లా అన్న వాళ్ళు కూడా ఉన్నారంటున్నాను నేను. ముందు అలా చేయాల్సింది, ఏమైనా పోలీసులు సరిగ్గా కంట్రోల్ చేయలేదబ్బా. ఎంతకన్నా ఒక 300 మంది పోలీసులు కనబడ్డారు అక్కడ, కర్రలు పెట్టి కొడుతు వెళ్ళండి వెళ్ళండి అంతో వచ్చేస్తుంటే ఎంతకన్నా తీరా కొడితే మీకు కొట్టమని అధికారం ఎవరు ఇచ్చారంటే మానవ హక్కుల సంఘం రెడీగా ఉంటుంది. మరి ఎట్లా కంట్రోల్ చేయాలి? కంప్లైంట్స్ ఎన్హెచ్ఆర్సీ దాకా కూడా పోయింది, సెంట్రల్ వెళ్తుందండి, హ్యూమన్ రైట్స్ కమిషన్కి వెళ్తుంది, రైట్స్ కమిషన్ వెళ్ళిపోయి ఉంటుంది ఆల్రెడీ. ఎవడో ఒకటి పిటిషన్ కూడా వేసేసి ఉంటాడు ఈ పాటికే. ఆల్రెడీ 10 కోట్లు కూడా డిమాండ్ చేస్తూ వేశారు కేసు. 10 కోట్లు అంటే ఆవిడ తరపున. మరి అంటే పరిహారం వీళ్ళు కొంత వీళ్ళు కొంత డిమాండ్ చేయడానికి రకరకాల. అంటే ఇక్కడ ఏదైతే తప్పిదం జరిగింది పుష్కరాలకు జరిగినప్పుడు ఇలాగ జరిగింది, ఎక్కడ జరిగింది, ఏదైనా కూడా ఎవరు ఏం చేయగలరో చెప్పండి. ఇప్పుడు కరోనా టైంలో మహమ్మారి వచ్చింది, దేశాన్ని కూదిపేసింది, అది ఇంతమంది చనిపోయారని అన్నారు. కానీ రోజువారీ భారతదేశంలో యాక్సిడెంటల్ మరణాల కన్నా కరోనా ద్వారా అయ్యే మరణాల రేటు చాలా చాలా తక్కువ. అలా అనుకుంటే కరోనా వచ్చిన తర్వాత చనిపోయిన, కరోనా భయంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను అనేది రేషియో చెప్తున్నా. యాక్సిడెంటల్ ద్వారా రోజుకి సుమారుగా 1,00,000 మంది పోతున్నారంట. బట్ కరోనా ద్వారా ఎంతమంది పోయారు? మహా అయితే 100లో పోయారు. స్టార్టింగ్లో 1,200 1,500 అన్నారు, అది అలా తగ్గుతూ వచ్చింది 700 800 150 మంది అన్నట్టుగా. ఇది కూడా ఏంటి, సోకిన వాళ్ళు అనుకుంటా, చనిపోయిన వాళ్ళు కూడా కాదు. సో కరోనా అంత భయపెట్టేసినా కూడా యాక్సిడెంట్ల ద్వారా ఎక్కువ మంది చనిపోతారంటే ఎవరిది తప్పిదం అంటారు? అంత వేగంగా వెళ్ళినోడు తప్పిదమా, లేదంటే ఎదుటివాడు స్లోగా రావడం వాడు తప్పి? కొన్నిసార్లు పాపం స్లోగా వెళ్తుంటారు, ఫాస్ట్గా వెళ్ళి ఆడ కొట్టేస్తాడు, వాడేం పాపం చేశాడు? అక్కడ తప్పు ఎవరిది? అంటే ట్రాఫిక్ రూల్స్ సరిగ్గా పెట్టకపోవడం వల్ల జరిగిందా? సగటు మనిషిగా, హ్యూమన్ బీయింగ్గా చెప్తున్నాను కదండి, ఇవాళ రేపు మనం చాలా అరుదుగా చూసే అంశం ఏదైనా ఉందంటే అది కామన్ సెన్స్. చాలామందికి కామన్ సెన్స్ అనేది ఉండట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎప్పుడు బండి ఇలా పెడతాం, వాడు వచ్చి వెనక్కి పిల్ల పెడతాడు, బాబు బండి 5 minutes అన్నా అంటాడు, వాడు రాడు అప్పుడే. 5 minutes అంటే అదే పక్కన పెట్టి వెళ్ళొచ్చు కదా. నువ్వు ఆడ అలా పెట్టాడు కాబట్టి తీయడానికి అవ్వదు. రోడ్డు మీద పెట్టేసి ఎదురుగా వచ్చే కార్లు క్రాస్ చేయడానికి అవ్వక ఇంకా ట్రాఫిక్ జామ్. ఇప్పుడు తోపుడు బళ్ళోళ్ళు వాళ్ళు అడ్డగా పెడతారు, ఆటో వాళ్ళు అయితే బైక్లా ఫీల్ అవుతారు వాళ్ళు. ఎవరు తప్పంటే ఏం చెప్తామండి? సో ఈ తొక్కిసలాట ఆవిడ చనిపోవడం కూడా నిజంగా దారుణమే. పాపం గట్టిగా మాట్లాడితే మన హైందవ సిద్ధాంతంలో కర్మరా, బ్యాడ్ టైం రా అంటాం. అది మన పెద్దలు నేర్పించారు, నిజమే అది. అందుకే ఎవరిని తప్పని అంటాం చెప్పండి? అక్కడ అంత క్రౌడ్ మీద చంటి పిల్లడితో వెళ్ళడం అంటే నిజంగా పొంది తప్పేనేమో. ఎందుకంటే ఒక ఇంట్లోనే 10 మంది కన్నా ఎక్కువ ఉంటే బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది. అందుకే కదా మామిడి తోరణాలు కూడా కట్టుకునేది. అలాంటిది అంత వందల మందిలో ఎట్లాగో CO2 ఎక్కువ ప్రొడ్యూస్ అయితే మనకే చెవట్లు ఎక్కేస్తాం, ఎందుకు? బ్రీతింగ్ సరిగ్గా అందక. మరి ఆ చంటి పిల్లడితో ఏంటంటే ఆవిడ ఏం ఆనందం వెతుక్కుందో ఏం చెప్పగలం? కాకపోతే ఇది మొత్తాన్ని తీసుకెళ్ళి బన్నీకో, మొత్తాన్ని తీసుకెళ్ళి పుష్ప సినిమాకో ఆపాదించడం అనేది కరెక్ట్ కాదు. బట్ ఈ ఎవరు జరిగింది, ఏం చేయలేం. వెళ్ళడం తప్ప అంటే తప్పే. పోనీ ఆవిడ ఆనందాన్ని ఎందుకు ఆపాలి? అందుకే వెళ్ళిందేమో. ఇంతకుముందు కూడా చాలాసార్లు వెళ్ళి ఉంటుందిగా. ఇప్పుడు ఆవిడతో పాటు ఇంకొంతమంది చంటిపిల్లలతో కూడా వచ్చి చూసే ఉంటారుగా. మేము RRRకి వెళ్ళిన రోజు అయితే రిలీజ్ రోజు ముసలావిడ, అది మీరు నమ్ముతారా? ఒక పక్క మనవడు పట్టుకున్నాడు, ఒక చిరుకు అయితే కర్ర పట్టుకొని వచ్చింది. ఆవిడకి చూడాలందట థియేటర్లో. ముసలావిడ ఎందుకు థియేటర్ తెచ్చారని వాళ్ళు ఏమనుకుంటారు? మా బామ్మ బతికిన వాళ్ళు హ్యాపీగా ఉండాలనుకుని తీసుకొచ్చారు. ఎవరి దర్శనం కరెక్ట్? నా పక్కనోడు ఈ ముసలావిడకి అవసరమా అన్నాడు. ఆవిడ అందులో ఆనందం వెతుక్కుంటుంది. ఎవరు తప్పు అంటే ఏం చెప్తాం చెప్పండి? ఇప్పుడు వాడు వచ్చి సేఫ్గా వెళ్ళిపోయింది ఆవిడ. మీరు సినిమా చూసిందిగా. మళ్ళీ ఇప్పుడు అనుకో, అఫ్కోర్స్ ఉందో లేదో ఆవిడ తెలియదు, కానీ చూసిందిగా, ఆనందించి ఉంటుందిగా. కాకపోతే మానవ సహజం కదా, ఏదో ఒకటి మీద ఒకటి నెట్టేస్తూ ఉంటాం. బట్ ఏదేమైనా కానీ రేవతి గారికి ఆత్మశాంతి చేకూరాలని మాత్రం 100 TV తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వ్యూవర్స్. బాయ్.